విద్య ఉపాధి వాటన్నింటినీ కూడా పరిశీలన చేసిన తర్వాత ఎవరున్నాయో ఆ వెనుకబడిన సమూహాలని డెవలప్మెంట్ చేయడానికి ముందుకు తీసుకొస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అదే 11 అంటే విభజన జరగకముందు చేసినటువంటి సక్సెస్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఈ వర్గీకరణ చేయడం అనేది అదైతే మేము తప్పుగా అయితే భావిస్తూ ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2025 సెన్సస్ ఏదైతే కులగణన జనగణనతో ఈ వర్గీకరణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ని అనుసరించి 2025 కులగణన చేసిన తర్వాత మాత్రమే ఆర్డినెన్స్ చేపట్టాలని చెప్పి మేము మహానాడు ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది చేసుకొని చర్చించడం ద్వారా ముందుకు వెళ్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ విస్తృతమైనటువంటి చర్చ ఈ వర్గీకరణ అంశం మీద జరగాల్సింది ఉంది. రిజర్వేషన్ శాతం పెంచి అందరికీ ఆ పొలం చేయాలి తప్ప ప్రత్యేకించి ఒక పొలానికి ఎక్కువ పొలం తక్కువ చేయకూడదని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభిమానం దళితుల అభిమానం ఉంటే ముందు ప్రైవేటీకరణ దీంట్లో రిజర్వేషన్ కల్పించాలి ప్రైవేట్ రంగాల్లో. అలాగే ఎస్సీ బ్యాక్లాగ్ ఫిల్అప్ చేయాలి. ఇవేమి చేయకుండా విభజించుకోవాలని ధోరణిలో రాష్ట్ర ఈ దళిత వర్గాలకి రాజ్యాంగం రాకుండా కలకాలం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా పోటీ చేస్తున్నాయని భావిస్తున్నాను.